తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెమటలు పట్టిస్తున్నాడని చెప్పవచ్చు. అసెంబ్లీలో సమస్యల గురించి మాట్లాడకుండా, ప్రభుత్వం ఏం చేయాలో దానికి సలహాలు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగత దాడి చేస్తూ నీకు ఆయన గురువు, ఆయన శిష్యుడివి నువ్వు అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలకు ఈ రోజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ సంస్కృతి ఏంటి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, మనకెవరన్నా గ్లాసుడు మంచినీళ్లు ఇచ్చినా సరే కానీ జీవితాంతం గుర్తు పెట్టుకొని వాళ్ళతో మంచిగా మెలుగుతాము. అలాంటిది 10-20 సంవత్సరాలు ఒకరితో ఉన్న సంబంధాలు పార్టీ మారగానే ఎలా పోతాయి, ఆ సంబంధాలను అలాగే కొనసాగించాలి. కానీ వాళ్ళతో ఉన్నన్ని రోజులేమో వాళ్ళని ఆకాశానికి ఎత్తి వాళ్ళ పార్టీ నుండి పక్కకు వచ్చిన వెంటే వాళ్ళని నోటికొచ్చినట్లు తిట్టాలని ఎక్కడైనా రాసి ఉందా? అదేమన్నా గొప్ప పనే అని బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. మీ బుద్ధే అంతా, మీ డిఎన్ఏ అంతా ఎవరైతే మీకు తిండి పెడతారో వాళ్ళ ఇంటికే నిప్పు పెట్టే రకం ఆ బుద్ధి మీ డిఎన్ఏలోనే ఉంది, అది ఎక్కడ మారుతుంది అని స్ట్రాంగ్ కౌంటర్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కానీ మా తల్లిదండ్రులు నాకు అలాంటి సంస్కారం నేర్పలేదు. మిత్రులను మిత్రులుగానే చూస్తాను, సన్నిహితులను సన్నిహితులుగానే, బంధువులను బంధువులుగానే చూస్తాను. కానీ ఏదో పార్టీ మారిన వెంటే అలాని నోటికొచ్చినట్లు తిట్టడం కానీ, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కానీ అది నా పద్ధతి కాదు. అంతేకాని ఎవరి పక్క నుండే వాళ్ళ భజన చేసి ఆ తర్వాత వాళ్ళని తిట్టే పద్ధతి మాత్రం మాది కాదు అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ కావడం జరిగింది. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీపై కావచ్చు, నారా చంద్రబాబు నాయుడుపై కావచ్చు ఒక్క విమర్శ కూడా చేయలేదని చెప్పవచ్చు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళ గొప్పతనం గురించి చెప్పాడు తప్పితే వాళ్ళని విమర్శించలేరు. ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీకి పోటీ కూడా తెలుగుదేశం పార్టీ కాదు. అలాంటి సందర్భంలో పార్టీ మారిన వెంటే ఇంతకు ముందున్న పార్టీ నాయకుని తిట్టాలి అని ఎక్కడా రాసి లేదు. సో ఒక కొత్త విలువలను, అంటే ఒక మానవత్వపు విలువలతో పాటు రాజకీయ విలువలను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కాపాడుతున్నారని చెప్పవచ్చు. అదే బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. అలాగే హరీష్ రావు, కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు పలు సందర్భాల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తోటే గెలవడం జరిగింది. అయినా కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి సంబంధం లేకున్నా కానీ, అవసరం లేకున్నా కానీ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా పలు సందర్భాల్లో తిట్టడం జరిగింది. అలా పొత్తులు పెట్టుకొని ఆ తర్వాత బయటకు వచ్చి తిట్టిన సంస్కృతి బీఆర్ఎస్ పార్టీది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం అలా కాకుండా తనకు రాజకీయంగా ఎదగడానికి ఒక వేదిక అయిన తెలుగుదేశం పార్టీని ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకునే ఉంటారు.